శివరాం గారు, మీరు బజరంగ్ దళ్ నుంచి ఉన్నారు కాబట్టి నాకు తెలిసి అక్కడ కార్యక్రమాన్ని చేయడంలో బజరంగ్ దళ్ కీలక పాత్ర అని అనుకుంటాను. ఏం జరుగుతోంది, ఏం చేయబోతున్నారు అక్కడ, ఎలా ఉద్యమించబోతుంది, ఈ నిర్ణయాన్ని మార్చడానికి మళ్ళీ ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, అక్కడ ఏమైనా ఒప్పించేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, మీకున్న అప్డేట్ ఏంటి? ఈ విషయం తెలిసిన కర్ణాటక సంబంధించినటువంటి స్టేట్ టీంతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒకటే మాట, ఒక విషయం చెప్పారు మాతో. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హిందుత్వానికి చెడు చేయడం అనేది ఒక వింత కాదు, మంచి చేస్తే వింత. హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఏ పండుగలకైనా సహకరిస్తుంది అంటే అది ఒక పెద్ద వింత, అద్భుతం. నాశనం చేస్తుందంటే అది వింత కాదు, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ధీటైన సమాధానం చెప్పడానికి కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ఏ విధంగా హిందుత్వానికి వ్యతిరేకంగా చేస్తుందో ప్రతి ఇంటింటికి మేము చేరవేస్తున్నామన్న విషయం కూడా తెలియజేయడం జరిగింది. ఏదైతే హనుమంతుని జెండా ఎగరేసి అక్కడ జాతీయ పథకాన్ని తీసేసి హనుమంతుని జెండా ఎగరేసిరని కేసులు బనాయించడం ఇలాంటి చేస్తా ఉన్నారని కూడా విషయం చెప్పారు. నిజానికి జాతీయ జెండాను గౌరవించేది, ఈ దేశంలో దేశాన్ని గౌరవించేది ఒక హిందూ ధర్మంలో 100కు 100% ఉంటారు. మనం గత చరిత్ర చూసుకున్నప్పటికీ కూడా దేశంలో ఎక్కడ బాంబులు వేలినా, ఎక్కడ ఏమి జరిగినా, మత కల్లోలు జరిగినా అది మూల సూత్రము ఈ సంతుష్టికరణ కాంగ్రెస్ పార్టీ ఎవరిపైన అయితే చేస్తుందో వాళ్ళ పేర్ల బయటకు వస్తున్నది ముస్లిమ్స్. అదే రాష్ట్రంలో మొన్న 92లో కరసేవకులో పాల్గొన్నటువంటి విషయము ఇప్పుడు అయోధ్య రామ మందిరము బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇప్పుడు కొంతమందిని 92లో పాల్గొన్నటువంటి వ్యక్తుల పేర్లు తీసి ఎఫ్ఐఆర్ చేయడము, భయభ్రాంతులకు గురి చేయడము. అట్లనే మొన్న విగ్రహం గురించి శ్రీకృష్ణ లీల అనే ఒక ప్రాంతం నుండి తన పోలం నుండి ఆ భగవంతుని గురించి అని అక్కడ తీసిస్తే అతని పైన 80,000 ఒక నష్టపరిహారము గవర్నమెంట్ విధించడము, దానికి చెప్పుతో కొట్టే విధంగా 4 లక్షలు ఇవ్వడము, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఏదైతే ఏవం విదేశీయుడు స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటది, భవిష్యత్తులో కూడా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటది. దాన్ని తరిమి కొట్టే బాధ్యత బజరంగ దళ కార్యకర్తలు ప్రతి ఒక్కరు, కర్ణాటకలోనే కాదు గతంలో రాజస్థాన్ లో కూడా ఒక వ్యక్తిని ఒక హిందుత్వం గురించి దేశం గురించి మాట్లాడుతున్నాడు అని హిందుత్వ వాదులకు సపోర్ట్ చేస్తున్నాడు టైలర్ ను చంపడము, అట్లనే భాగ్యనగరంలో కూడా కొంతమందిని టార్గెట్ చేసి అంటే భయభ్రాంతులకు గురి చేసి కొంతమందిని చంపడము. కర్ణాటకలో ఈ రోజు హిజాబ్ను గత ప్రభుత్వము బ్యాన్ చేస్తే ముస్లింస్ యొక్క సంతుష్టికరణతో హిజాబ్ను మళ్ళీ తీసుకురావడము, గోహత్య చట్టాన్ని అమలు పరిస్తే దాన్ని మళ్ళా తుంగలో దొక్కి గోవులను కోసుకోవచ్చు అని పర్మిషన్ ఇవ్వడము, మసీదులు కట్టుకుంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా మసీదులు కట్టుకోవచ్చు అని ఇవ్వడము. ఇది దుర్మార్గమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఈ హిందుత్వాన్ని లేకుండా చేయాలని పనిగట్టుకొని పనిచేస్తా ఉన్నారు. అయినా వాళ్ళ తరం వాళ్ళ నుండి కాదు కదా, వాళ్ళ ముత్తాతల తరం వచ్చే తరం నుండి కూడా కాదు. ఇదే కాంగ్రెస్ ను త్వరలో కూడా బొందబెట్టబోతుంది ఇదే హిందుత్వవాదం. ఈ రోజు ధ్వజాన్ని చూస్తే వాళ్ళ చిర్రెత్తి పోతా ఉన్నది. ప్రతి ఇంట్లో ఒక 5 ఏళ్ల పిల్లగాడు, ఒక 5 ఏళ్ల బాలుడు కూడా కషాధ్వజం ఎత్తుకొని జై శ్రీరామ్ అని రోడ్లపైకి వస్తుంటే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నది. ఇదే కర్ణాటకలో సాక్షాత్ హనుమంతుడు జన్మించినటువంటి స్థలంలో ఈ రోజు హనుమంతుని యొక్క కషాధ్వజం ఎగరేస్తే కేసులు బనాయించడము, భయభ్రాంతులను గురి చేయడము. ఈ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందేమో సిద్ధరామయ్య సర్కారు హిందుత్వవాదులను డిఫెన్స్ లో వాడేస్తే వీళ్ళు భయపడతారను. కొత్త బాలును భూమికి ఎంత కింది కొడితే ఎంత పైకి లేస్తుందో హిందుత్వాన్ని ఎంత తొక్కాలని చూస్తే అంత పైకెక్కి మిమ్మల్ని సిద్ధరామయ్య సర్కారును పాతాళంలో కూడా కలపడానికి కూడా వెనకాడదు.
గత చరిత్రలు చూసుకో, ఇంకా ఈ సర్కార్ పార్టీ మేము ఏదో గొప్పలు చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్న 2 రాష్ట్రాలను కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉంది. నిన్న మొన్న ఒక రాష్ట్రం వాళ్ళ చేతులకి చెల్లిపోయింది. వాళ్ళు ఆ యొక్క విషయాలను ఏదో డైలామ్లో పడేయడానికి ఈ యొక్క కొత్త వివాదాన్ని తీసుకొచ్చిందని కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్ టీం కూడా ఒక స్పష్టమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసింది. హిందూ సమాజానికి క్షమాపణ చెప్తారా లేదా, గతంలో మంగళూరులో ఏ రకంగా జరిగిందో అదే రకంగా మేము అంటే ధర్నాలు చేయడానికి సర్కారును పెట్టడానికి కూడా వెనుకాడమని కూడా అక్కడ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రైట్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.